హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్ కుమార్. లెనోవో ల్యాప్టాప్ ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్ 10th జనరేషన్ ల్యాప్టాప్ నో డిస్ప్లే ప్రాబ్లంతో వచ్చింది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి మదర్ బోర్డ్ చెక్ చేసిన తర్వాత ఆన్బోర్డ్ ర్యామ్ ప్రాబ్లం అని తెలిసింది. అందుకోసం మన ఓల్డ్ బయాస్ ఫైల్ని సేవ్ చేసుకుని మీ రీజియన్ చేసి ఆన్బోర్డ్ ర్యామ్ డిజేబుల్ చేయాలి. చెక్ చేద్దాం ఒకసారి. మనం ఓల్డ్ ఫైల్ ఓపెన్ చేసుకుని మీ వెర్షన్ 14.0 10.1204 దీని తాలూకు ఇంటెల్ ఫ్లాష్ ఇమేజ్ టూల్ ఓపెన్ చేసుకోవాలి. మనం సేవ్ చేసిన ఓల్డ్ బయాస్ ఓపెన్ చేసి బిల్డ్ సెట్టింగ్స్కి వెళ్ళి జనరేట్ ఇంటర్మీడియట్ ఫైల్స్ ఇది ఎస్ అని ఉంటుంది, నో పెట్టుకోవాలి. ఎనేబుల్ బూట్ గార్డ్ వార్నింగ్ ఇది కూడా ఎస్ అని ఉంటుంది, నో పెట్టుకోవాలి. ఎనేబుల్ ఇంటెల్ ప్లాట్ఫామ్ ఇది కూడా నో పెట్టుకోవాలి. ఇది క్లోజ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. మనకి అన్టైటిల్డ్ .xml అనే నేమ్తో జనరేట్ అయ్యి సేవ్ అవుతుంది. ఇది నేమ్తో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మినిమైజ్ చేసుకుని మనకి మన ఓల్డ్ బయాస్ నేమ్తో ఒక ఫోల్డర్ జనరేట్ అవుతుంది. మీ సబ్ పార్టిషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మన ఓల్డ్ సబ్ పార్టిషన్ ఇది మీ రీజియన్, ఇది మీ రీజియన్ న్యూ ఫైల్. ఈ ఫోల్డర్లో కాపీ చేసుకోవాలి. మీ సబ్ పార్టిషన్ ఇది ఓల్డ్ ఫైల్ నేమ్ రీనేమ్ చేసుకుని ఈ ఓల్డ్ ఫైల్ నేమ్ కాపీ చేసుకోవాలి. దీనికి ఏదో ఒక నేమ్ ఇచ్చుకుని న్యూ ఫైల్ నేమ్ ఈ నేమ్ పేస్ట్ చేసుకోవాలి. ఇది న్యూ ఫైల్, ఇది ఓల్డ్ ఫైల్ డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంటెల్ ఫ్లాష్ ఇమేజ్ టూల్లోకి వచ్చి మనం అన్టైటిల్ అని జనరేట్ చేస్తాం కదా, అది ఓపెన్ చేయాలి. నెక్స్ట్ బిల్డ్ ఇమేజ్ కొట్టిన తర్వాత అవుట్ ఇమేజ్ అనే ఫైల్ జనరేట్ అవుతుంది. ఇది మీ రీజన్ రిపేర్ అయిన ఫైల్ అన్నమాట. ఇప్పుడు మీ రీజన్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలంటే మీ యూటిలిటీలోకి వెళ్ళి ఇన్స్టలేషన్ అని వచ్చింది కదా, ఇది మీ రీజన్ అవ్వలేదండి. నెక్స్ట్ మనం జనరేట్ చేసిన ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి, అది కన్ఫిగర్డ్ అని వస్తుంది. ఇప్పుడు మీ రీజన్ అయ్యిందని. నెక్స్ట్ ఆన్బోర్డ్ ర్యామ్ చూద్దాము. మనకి ఆన్బోర్డ్ ర్యామ్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఇది. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఫైల్ ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. మనం బయాస్లో ఏ ర్యామ్ అయితే ఉంది ఆన్బోర్డ్ ర్యామ్ DDR3 DDR4 ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇది కొత్తగా జనరేట్ అయిన ఫైల్, ఆన్బోర్డ్ ర్యామ్ డిజేబుల్ అయిన ఫైల్ ఇది. దీన్ని నేను రినేమ్ చేసుకోవాలి. మన ల్యాప్టాప్ మోడల్ ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు ఈ ఫైల్ మన బయాస్ ఓల్డ్ బయాస్ని ఎరేజ్ చేసి ఈ ఫైల్ని కాపీ చేయాలి, రీప్రోగ్రామ్ చేయాలన్నమాట. రీప్రోగ్రామ్ చేసి మదర్ బోర్డ్ చెక్ చేయాలి. చెక్ చేసి చూద్దాం. ఓకే.